ఉండుంటే అదే కదా చేసి ఉండేవారు కదా. బేసిక్గా ఒకటి ఏంటంటే ఇతను ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు జగను, వీళ్ళు దాన్ని కొలాప్స్ చేస్తున్నారు. అదేమంటే వీళ్ళు అనేది కరెక్టే, ఓ 10 మంది బతుకుతున్నారు, మన వాళ్ళందరూ బతకాలంటే ఎట్టాగా అనేది అంతవరకు ఓకే, సరే మీ సావేదో మీరు చావండి అనుకోవచ్చు. కానీ ఇందులో అవినీతి జరిగిందని చెప్పడమే ఇక్కడ సీన్. అవినీతి చేసేవాడు అవినీతి గురించి అరుస్తున్నాడు, అది వింత ఇక్కడ. దానికి తోడు ఇప్పుడు ఈ కసిరెడ్డి గాని లేదంటే విజయసాయి రెడ్డి గాని వీళ్ళిద్దరు అప్రూవల్ గా మారబోతున్నారు ఈ లిక్కర్ స్కామ్ లో. అదే కనుక జరిగితే ఒక పెద్ద ప్రకంపనలే త్వరలో ఏపీలో. ఏ ప్రకంపనలు ఎప్పుడు రోజు నడుస్తూనే ఉన్నాయి. జగన్ అనేటువంటి లిక్కర్ స్కామ్ అదే చెప్పేది, రోజుకు ఒక్కొక్క ప్రకంపన రాసుకోవచ్చు, ఏముంది దాంట్లో బేసిక్ కదా. ఫైనల్ గా అదే కదా. రైట్. చూద్దాం నిజంగా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ బ్లాస్టింగ్ త్వరలో చూడబోతున్నామా? ఆ స్థాయిలో ఇప్పుడు విచారణ జరిగితే నిజంగా ఆయన్ని సిఐడి ఎంక్వైరీకి పిలుస్తుందా కసిరెడ్డి రాజశేఖర్?